ప్రియమైన దేవుని పిల్లారా, పోయిన వారం మనం ఏం నేర్చుకున్నామో కూలంకషంగా బ్రీఫ్గా చెప్పి ఈరోజు భాగంలోనికి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో మనము త్రిత్వము, ట్రినిటీ అనే అంశం మీద మనం ఆలోచిస్తూ ఉన్నాం. పోయిన వారం త్రిత్వము అనే భాగంలో ఒక పరిచయ భాగాన్ని మీకు వివరించాం. కేవలం పరిచయము, ఆ పదం అర్థం ఏంటి, దాని యొక్క ఎస్సెన్స్ అని అంటారు. అంటే అది ట్రినిటీలో ఉన్నటువంటి స్వభావం ఏంటి, ఎక్కడ ఉంది, బైబిల్లో దీన్ని ఎలాగ ఆలోచించాలి అనే ఒక టచ్ అప్ ని మీకు ఇవ్వడం జరిగింది. వెరీ బ్రీఫ్ లెవెల్లో. అది ఎక్కడ అనేక వచనాలు మీకు చూపించిన దానికి ఫౌండేషనల్ గా ఆదికాండము 1వ అధ్యాయము మొదటి 2 వచనాల్లోనే ఏముంది అనేది వివరించాను మీకు. అలా వివరించినప్పుడు ప్రశ్నలను కూడా మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడే కాదు, ఏ సెషన్ తీసుకున్నా కానీ, ఏ మెసేజ్ చెప్పినా మిమ్మల్ని ప్రశ్నలు ఉంటే అడగడానికి ఎంకరేజ్ చేస్తాను. అది కావాలి. మనలో ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే ఆలోచించే తత్వం బయలుదేరుతుంది. ఆలోచించగలిగినప్పుడే ప్రశ్నించగలుగుతాం. రెండు ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది. ప్రశ్నలు లేకుండా విన్న తర్వాత ప్రశ్నలు రాకపోయినా, చెప్పేవాళ్ళు సరిగా చెప్పలేదా, వినే వాళ్ళకి అర్థం కాలేదా అనేటి అనుమానం వస్తుంది. ఎందుకంటే నేను ఒక స్టాండర్డ్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అదే స్టాండర్డ్లోనికి మీరు రావాలి, ఎగ్జాక్ట్గా అర్థం కావాలని ఏమి ఉండదు. కొన్ని సందర్భాల్లో కొన్ని సంగతులు, ప్రశ్నలు కూడా వస్తాయి. దానికి తోడు ఈ ట్రినిటీ అనే ఒక సబ్జెక్టు అనేక మందికి అనుమానాలు, తిక్కమక్కలతో కూడుకున్న సబ్జెక్టు. దీనిని మొదట పోయిన సంవత్సరం చెప్పాను. ట్రినిటీ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఎనీ క్వశ్చన్ మీరు ఈ ప్రపంచం అంతా వెతికి ఏ ప్రశ్నను పట్టుకొచ్చినా దాన్ని అడ్రస్ చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ట్రినిటీ అయిపోయింది అని చెప్తాను. అంతవరకు దాని అవ్వదు. కాబట్టి మిమ్మల్ని ప్రశ్నలు అంటే విన్నప్పుడే మీరు అడగాల్సిన అవసరం లేదు. తర్వాత మీరు మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు, లేదా ఏ విధంగా తర్వాత అన్నకి ఫార్వర్డ్ చేయొచ్చు, నాకు వస్తాయి, తర్వాత నేను అడ్రస్ చేస్తాను. సో అలా అడిగినప్పుడు పోయినసారి చెప్పినటువంటి మాటలో ఒకరు ఏమి ప్రశ్నించారంటే, మంచి ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను, ఆ ప్రశ్నించిన వాళ్ళని అభినందిస్తున్నాను. ఎందుకంటే అక్కడ 1వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చూపించాను. ఆదికాండం 26 చూపించినప్పుడు అక్కడ ఏమనుందంటే, మన అంటది, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని ఉంది. రైట్ బ్రదర్, అలా ఉంది కదా. మరి తర్వాత వచనం 27కి వచ్చేసరికి మన అని లేదు, అక్కడ తన అని మారిపోయింది కదా. అంతవరకు మన అనే ప్లోరల్ ఫామ్ ఉన్నది కాస్త తన అనేది ఎందుకు మారిపోయింది, ఇది కొంత వివరణ ఇవ్వండి అని అడిగారు. రియల్లీ గుడ్ క్వశ్చన్. అలా అడగాలి, మీరు అలా ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు మీకు బైబిల్ అర్థమవుతుంది. రైట్, ఆ ప్రశ్నను ఇప్పుడు అడ్రస్ చేసి మనం రెగ్యులర్ కార్యక్రమంకి వెళ్ళిపోదాం. అక్కడ చూస్తాను 26 దేవుడు అని ఐఫన్ ఉంటుంది మీ తెలుగు బైబిల్లో. దేవుడు ఐఫన్ అంటే అర్థం ఏంటి? దేవుడు మాట్లాడుతున్న మాటలు అంటే మనం దాన్ని డైరెక్ట్ స్పీచ్ అని అంటారు. దేవుడు డబల్ కోట్లు పెట్టుకుంటే ఆ డబల్ కోట్లు పెట్టాల్సిన విషయం అన్నమాట. డబల్ కొటేషన్ లో ఏముంది అంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ఏలుదురుగాకనియు డబుల్ కోట్స్ ఎండ్ పలికెను. దీని ఇంగ్లీష్ ఎలా ఉంటారంటే, గాడ్ సెడ్ కామా డబల్ కోట్స్. డబల్ కోట్స్ లో ఎందుకు పెడతారు? ఒకరు చెప్పిన మాటలను యాజ్ ఇట్ ఈజ్ గా మార్చకుండగా, వారు అన్న మాటలు అన్నట్టుగా పదాలను మార్చకుండా రాస్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. పర్సన్ ఏమైతే చెప్పాడో అదే విధంగా చెప్పాలని డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఇది 26వ వచనం డైరెక్ట్ స్పీచ్. ఇప్పుడు 27 చూపిస్తాను.
27 ఏముంటది? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను అన్నాడు. ఇదెవరు? దేవుడు చెప్పడం కాదు, దేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్న మాటలు కాదు. మొట్టమొదటి 26 డైరెక్ట్ స్పీచ్ అయితే, అంటే దేవుడు అన్న మాటలు యథావిధిగా మాట్లాడుతున్న మాటలు అయితే, 27వ వచనం ఆయన అన్న మాటలలో నేరేషన్ చేసే వ్యక్తి రైటర్ మాట్లాడుతున్న మాటలు. రైటర్ ఎవరు? ఆది కాండానికి రైటరు, రచయిత ఎవరు? మోషే గారు. మోషే మాట్లాడుతున్నాడు. మోషే అంటే చూసారా, ఇద్దరు రెండు కనిపిస్తున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు 26, 27 మోషే మాట్లాడుతున్నాడు. 26లో దేవుడు మాట్లాడుతున్న మాట ఎలా ఉండాలి? దేవుడు అంటే ఎంతమంది? ఒక్కరా ముగ్గురా అనేది చూపించారు. ట్రినిటీ అనే దాన్ని ఏమంటాం? ట్రినిటీ, ట్రై యూనియన్, ముగ్గురు. దేవుడు అనే మాట యూనిక్ కాంపౌండ్ వర్డ్ అని చెప్పాను. మీకు అర్థమైందా? యూనిక్ కాంపౌండ్ అంటే సింగులర్ గా కనిపించే బహుళత్వం కలిగిన పదము. సింగులర్ గా ఉన్న పదంలో బహుళత్వం ఉంది అనడానికి, ఆ బహుళత్వం ఎలా ఉంది అని మీకు చెప్పడానికి కోసం దేవుడు మాట్లాడిన మాటను మీకు చూపించాను. 26లో ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? మన స్వరూపమందు మన పోలిక అన్నాడు. మన అనే ప్లోరాలిటీ వాడాడు, బహువచన పద ప్రయోగం వాడాడు. అంటే ఒకళ్ళు కాదు, అందులో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు ఎవరు? పోయిన వారు మీకు చూపించాను. అందుకు మన అని పదం వాడారు. ఇప్పుడు మోషే గారు మాట్లాడితే ఏమని మాట్లాడాలి? అక్కడ మోషే గారు మాట్లాడుతూ మన అంటాడా? మోషే ముగ్గురులో మోషే భాగం కాదు కదా. కాబట్టి నేరేషన్ చేస్తున్నాడు అంటే దానిని వివరిస్తున్నాడు. వివరిస్తూ 27వ వచనంలో అంటున్నాడు, దేవుడు తన రూపము చొప్పున, అంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను సృజించను అనేటువంటి ఆ పని అన్న మాటను ఎలా నెరవేరిందో 27వ వచనం నుంచి మనకు కనిపిస్తుంది. 26లో అన్నాడు, 27లో నెరవేర్పుని రచయిత మాట్లాడుతున్నాడు. ఇది మనం ప్రశ్నకు సమాధానం. ఇకపోతే మనం ఇప్పుడు మీకు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. మీరు అడగకపోతే నేను అడగాలి కదా. ఎందుకంటే నేను మిమ్మల్ని అడిగినా మీరు నన్ను అడిగినా చివరికి సబ్జెక్టు క్లియర్ గా ఉండాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తుని గురించి నేర్చుకున్నాము, పరిశుద్ధాత్మని గురించి నేర్చుకున్నాము, దేవుని గురించి నేర్చుకున్నాము. ఆ ముగ్గురు ఎక్కడ ఉన్నారు? మొదటి 2 వచనాల్లో మనకు కనిపించింది. అక్కడ ఎలా ఉంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. దేవుడు అన్న దగ్గర ఒకరు కనిపించారు. తర్వాత దేవుని ఆత్మ అని 2వ వచనంలో కనిపించింది. దేవుని ఆత్మ అంటే దేవుడు, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. మనం చూసాం. అంటే ఇద్దరు కనిపించారు. అంటే ఈ దేవుడు, దేవుని ఆత్మ ఉన్నప్పుడు, ఆది యందు భూమి ఆకాశం సృజించినప్పుడు అక్కడ ఇంకా ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే, యోహాను గారు యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఈ భాగాన్ని అక్కడ ఉటంకిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఆ వాక్యము దేవుడై ఉండెను అని అంటారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉన్న ఈ వాక్యం ఎవరు? దేవుడై ఉండెను అన్నాడు. ఈ దేవుడు ఎవరు? అదే యోహాను సువార్త 1వ అధ్యాయము మీకు ఎవరో చూపించి మనకు తెలిసిందే. బట్ ఓకే, ఇది చెప్పాలి. ఇది చెప్పకుండా మళ్ళీ ముందుకెళ్తే క్లారిటీ ఉండదు. కిందకు వస్తే 14వ వచనం, ఆ వాక్యము శరీరధారియే కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించెను. శరీరధారిగా వచ్చిన ఆ వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. ఈ శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఆది యందు ఉన్నాడు. ఆది యందు ఎలా ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. దేవుడై ఉన్న ఈయన, దేవునితో ఉన్న ఈయన, ఆది యందు ఇరువురు. ఏం జరిగింది? ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. ఈ భూమి ఆకాశాలు సృజించినప్పుడు ఈ శరీరధారిగా వచ్చిన ఈ యేసుక్రీస్తు ఆది యందు దేవుని యొద్ద దేవుడై ఉన్నాడు. కాబట్టి మొదటి ప్రారంభంలో ముగ్గురు మనకు కనిపించారు. ఆ ముగ్గురు ఉన్నదే ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి మాట.
చూసారా? అంటే యోహాను గారు సువార్త ఎందుకు రాశారో కూడా మీకు చెప్పాను. ఊరికే వచనాలు చూపించడం కాదు. యోహాను సువార్త క్రీస్తు శకము అంటే ఈ బైబిల్కి ఆల్మోస్ట్ ఆఖరి భాగంలో రాయబడింది. 85-95 సంవత్సరంలో రాయబడింది. అంటే అర్థం ఏమిటి? యేసుక్రీస్తు గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే మత్తయ్య గారు, మార్కు గారు, లూకా గారు ఈ భూప్రపంచం మీద ఆయన పుట్టుక, ఆయన జననం, ఆయన అద్భుతాలు ఎలా చేశారో చెప్తే జనాలందరూ ఎలా ప్రారంభమయ్యారంటే, ఎన్నైనా చెప్పు, ఆయన దేవుని కుమారుడా, ఓకే. ఆయన అద్భుతాలు చేశాడా, ఓకే. ఆయన ప్రవక్త, ఓకే. ఆయన మనుషు కుమారుడా, ఓకే. మరియమ్మ కుమారుడా, ఓకే. కానీ దేవుడు కాదు. ఒక బ్యాచ్. ఇంకో బ్యాచ్ ఏంటి? ఆయన దేవుడు అయితే అయ్యాడు కానీ మేము నమ్ముతున్న దేవుడికి సమానమైన వాడు కాదు. ఆయన ముందు నుంచి ఉన్నవాడు కాదు. ఆయన చిన్నవాడు. ఏదో కొన్ని ప్రత్యేకమైన అద్భుతాలు, శక్తులు దేవుడి చేత ఇవ్వబడ్డాడు కాబట్టి ఆయనకి అంత అతీతుడేమి కాదు. ఇలా రకరకాలుగా ఆలోచనలతో ఉంటున్న వారికి మళ్ళీ 4వ సువార్త ప్రారంభమైంది. ఆ సువార్తను రచించిన వాడే యోహాను గారు. మీకు అర్థమవుతుందా? అంటే ప్రకటన గ్రంథం రాయబడిన విషయమే రాసినటువంటి యోహాను గారు, 3 పత్రికలు రాసినటువంటి యోహాను గారు, జస్ట్ ప్రకటన గ్రంథానికి ముందు రాసిన పుస్తకమే సువార్తే యోహాను సువార్త. అర్థమవుతుందా? మీరు ఇంకా ఆలోచిస్తే తర్వాత హోంవర్క్ చేయండి. యోహాను సువార్తలో కూడా యేసుక్రీస్తు గురించి చాలా అత్యున్నతంగా చెప్పడం జరుగుతుంది. అంటే అక్కడ గాని ఇక్కడ గాని ఏమని చెప్పాలనుకుంటున్నారు యోహాను గారు? యోహాను సువార్తలో ఎక్కువ యేసుప్రభు గురించి గొప్పతనం కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు ఈరోజు కొన్ని చూపిస్తాను మీకు. వారిని అడ్రస్ చేస్తూ, ఓహో మీరు భూమి మీదే ఉన్నారా, మీరు ఇక్కడే పుట్టాడు కాబట్టి ఇక్కడి నుంచే వచ్చాడు అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఈయన ఎక్కడి వాడో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? ఎలా ప్రారంభమైందో తెలుసా? ఆది యందు భూమి ఆకాశాలు సృజించిన వాడు దేవుడు మీరు అనుకుంటున్నారా? ఆ దేవుని యొద్ద ఈయన కూడా ఉన్నాడు. ఎంత బాగా యోహాను గారు చెప్పారు. ఏం చేశాడు ఆయన? వాక్యమై ఉన్నాడు. వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి? వాక్కు. వాక్కు అంటే ఏంటి? మాట. మాటగా ఉండి ఆయన ఏం చేశాడు? ఆ వచనంలో చూడండి, మాటగా ఉండి ఆయన ఏం చేశాడంటే 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు కమ్మని పలుకగా, పలుకు వాక్యము. ఇప్పుడు వచ్చాడా? 3వ వచనంలో మూడో వ్యక్తి వచ్చాడు చూడండి. వెలుగు వాక్యం అట్లా వచ్చాడు. అది మనకు బైబిల్ అర్థం కావాలి. అంటే ఆది కాండంలో మొదటి 3 వచనాల్లోనే ముగ్గురు వచ్చేస్తారు. ఇప్పుడు చెప్పండి, మరియమ్మతో ప్రారంభమయ్యాడా యేసుక్రీస్తు? యోసేపు గారితో ప్రారంభమయ్యాడా యేసుక్రీస్తు? మీ బోధలలో యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ సృష్టి పుట్టక ముందు నుంచే వచ్చాడు. ఆది యందు అంటే అర్థం, ఈ భూమికి ఈ సృష్టికి ఆది ఉంది కదా, ఆ సృష్టి చేయబడింది కదా, ఆ సృష్టి చేయబడిన దేవుని దగ్గర వెలుగు కలుగుగాక పలుకగా వెలుగు కలిగింది. ఈ సృష్టిని చేసింది, చీకటిని పగల్ని వేరు చేసింది, నక్షత్రాలను, చంద్రుణ్ణి, సూర్యుని, నక్షత్రాలను చేసింది, మొక్కలను చేసింది, నీరు, సముద్ర చేపలను, పక్షులను, జంతువులను, పక్షులను పుట్టించుగా కనుక పుట్టించింది. సమస్తము చేసింది ఎవరు అనే విషయాన్ని మళ్ళీ ఫిలాసఫీలోకి వెళ్తే, ఒక కొలసి పత్రికలో ఉన్న ఫిలాసఫీలోకి అక్కడ కూడా మళ్ళీ ఎలాంటి సమస్య వచ్చింది. ఫిలాసఫీ అక్కడ వచ్చి యేసుక్రీస్తు అంత పెద్ద గొప్పవాడేం కాదండి, మీకు తెలియదు, ఆయనకి అంత సీన్ లేదు అన్నప్పుడు అప్పుడు మళ్ళీ పౌలు గారు గళం ఎత్తారు. యోహాను గారు అక్కడ గళం ఎత్తారు, పౌలు గారు కొలసి పత్రికలో గళం ఎత్తారు. ఏమంటున్నారు చూడండి, కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయము
16 ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఇది చిన్న విషయమా? సర్వమును ఆయన ద్వారా, సర్వమును ఆయన యందు. సృష్టి కార్యక్రమంలో ఎవరున్నారు? యేసుక్రీస్తున్నాడు. సృష్టి కార్యక్రమంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సృష్టిని ప్రారంభించింది, ఇనిషియేట్ చేసింది ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు కనిపిస్తున్నాడు. దీనినే త్రిత్వము అంటారు. మీరు అనొచ్చు, అలా కాదండి, త్రిత్వం అనే పదం బైబిల్లో లేదు కదా, అదెందుకు వాడుతున్నారు? మరి ఈ కాన్సెప్ట్, ఈ ఎసెన్స్ కి, ఈ స్వభావానికి ఏం పేరు పెడతారు? మనం త్రిత్వమే పెట్టాలనే రూల్ లేదు. త్రిత్వం కాదు, నాకు ఇంకొక పేరు కావాలి, ఇంకొక పేరు సెట్ అవుతుంది, ఈ పేరు కంటే మరొక పేరు బాగుంది, అది పెడతాను అంటారా? నో ప్రాబ్లం. ఇక్కడ పదం ఇంపార్టెంట్ కాదు, పరిశీలన, భావము ఇంపార్టెంట్. ఆ భావానికి అనుకూలం అనేది మీరు ఏదైనా పెడతారా? పెట్టండి, మనకు అర్థం కావాలి. రైటా? ఇప్పుడు మనం ముగ్గురిని చూసాం. ఎలా చూసాం? పరిశుద్ధాత్మ నిత్యుడు, యేసు ప్రభువు నిత్యుడు, తండ్రియు నిత్యుడు అని చూసాం. నిత్యుడు అనగా ఆది నుంచి నిత్యుడా? ఎప్పటి నుంచి ఉన్నారు వీళ్ళు? ముగ్గురు నిత్యులు అయితే ముగ్గురు దేవుళ్ళు కదా. మరి దేవుళ్ళు ఎంతమంది? ఇప్పుడు చెప్పాలి మీరు. ఇప్పుడు టైం ఫర్ యూ, మీకు అన్మ్యూట్ చేయి, అడిగి చెప్పండి. ఇప్పుడు దేవుళ్ళు ఎంతమంది? చాలా జాగ్రత్తగా వినాలి. మిమ్మల్ని అడుగుతున్నానంటే అర్థం మీరు అనుమానంతో ఉండొద్దు. మీరు ఏమనుకున్నారు చెప్పగలరా? దేవుళ్ళు ఎంతమంది బైబిల్ ప్రకారంగా? ముగ్గురు దేవుళ్ళు. కరెక్టా? మనం చూసాం ద్వితీయ కాండంలో కానీ 26వ అధ్యాయంలో కానీ చాలా విషయాలు మీకు చూపించాను. దేవుడు ఎంతమంది? ఒక్కడే అని ఉంది. మరి మనకి ఎంతమంది కనిపిస్తున్నారు? ముగ్గురు కనిపిస్తున్నారు. బైబిల్ ఒక్కటే దేవుడు ఒక్కడే అంటున్నారు, ముగ్గురు కనిపిస్తున్నారు. దీనినే త్రిత్వము అని అంటాం. అంటే అర్థం ఏంటంటే 1 in being, 3 in persons అని అంటారు. అంటే స్వభావరీత్యా ఒక్కడు, దేవుడు ఒక్కడు. పర్సనాలిటీ పరంగా, పర్సన్స్ పరంగా చూస్తే ముగ్గురు కనిపిస్తున్నారు. దట్స్ ఇట్. ముగ్గురు ఏకమై ఉన్న త్రిత్వము, ట్రై యూనియన్ గాడ్, సింగులర్ బట్ ప్లూరాలిటీ, ఏకత్వంలో బహుళత్వము. ఇది ఎలా బ్రదర్ మాకు అర్థం కావట్లేదు అంటే, దీన్ని చెప్పడం కోసం కొంతమంది ఎలా ప్రయత్నం చేశారంటే కొన్ని ఉదాహరణలు తీసుకొచ్చారు. కోడిగుడ్డు చూశారు కదా, బయట తెల్ల పెంకు, లోపల పచ్చసొన, అంత లోపల మరి తెల్ల సొన, అంత లోపల పచ్చసొన ఉంటుంది కదా, కోడిగుడ్డు ఉంటుంది కదా. అలాగే దేవుడు అన్నారు. నో, ఆ 3 భాగాలు కలిస్తే కోడిగుడ్డు, ఈ ముగ్గురు కలిస్తే దేవుడు కాదు. అంటే దేవుడు అంటే యేసుక్రీస్తులో కొంచెం భాగము, పరిశుద్ధాత్మలో కొంచెం భాగము, తండ్రిలో కొంచెం భాగము, ముగ్గురు ఏకమైతే ఒకరు, అది కాదు. 1 + 1 + 1 కాదు, ఇది మ్యాథమెటికల్ ఫార్ములా కాదు ఇది. అంటే ఇది చెప్పడానికి ఎంతసేపు మనం అర్థం చేసుకునే కాన్సెప్ట్ తప్ప ఉదాహరణల ద్వారా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే దీనిని పోల్చి చెప్పడానికి అనుకూలమైనటువంటి ప్రకృతిలో మన భావజాలంలో లేదు. కొంతమంది దీన్ని నీటితో పోల్చి చెప్పడం ప్రయత్నం చేశారు. ఘన పదార్థము, ద్రవ పదార్థము, వాయు పదార్థంగా నీరు మారుతుంది కదా, లిక్విడ్, సాలిడ్ అండ్ గ్యాస్ రూపంలో వాటర్ ఉంటుంది కదా, H2O అనే అంటాం కదా. కాబట్టి H2O హ్యాస్ 3 forms, లైక్ దట్ గాడ్ హ్యాస్ 3 forms అంటున్నారు. అంటే అలా చెప్పే ప్రయత్నం చేస్తారు. దానికి సెట్ అవుతుందా? నో, దానికి సూట్ అవ్వదు. అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గాను, యేసుక్రీస్తు తర్వాత పరలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయనే పరిశుద్ధాత్ముడి గాను. అంటే అప్పుడు ఒక మాస్కు, తర్వాత ఇంకొక మాస్కు, ఆ తర్వాత ఇంకొక మాస్క్ వేసుకొచ్చి ట్రిపుల్ రోల్ పోషించాడు. ముగ్గురు పాత్ర
జరిగింది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్టా? అది కరెక్ట్ కాదు. అంటే ఈ భూప్రపంచం మీద మనకు అర్థం కావడానికి అనుకూలమైన ఉదాహరణలు మనకు లేదు. కానీ బైబిల్ ఎంతమంది దేవుళ్ళు అని చెప్పింది? ఒక్కరు దేవుడు అని చెప్పింది. ఒక్కరైతే అందులో ఎవరు దేవుడు అంటే ముగ్గురు దేవుడే. ముగ్గురు కూడా దేవుడు, ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడిగా కనిపిస్తున్నారు. ఇది మనకి ఎలా అర్థమవుతుంది? ఇది మనకి ఎలా తెలుస్తుంది? ఇది మనకు అర్థం కావడానికి ఈ రోజు మీరు పెట్టుకోవాల్సిన హెడ్డింగ్ ఏంటంటే త్రిత్వము. మొదటి భాగం పరిచయం. ఈ రోజు ఉన్న భాగం త్రిత్వం అని మైన్ హెడ్డింగ్ పెట్టుకుని కిందన బహుళత్వము అని పెట్టుకోవాలి. బ్రాకెట్ లో ఎకాద్ అని పెట్టుకోండి. ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు టైటిల్ బహుళత్వము అని పెట్టుకుని బ్రాకెట్ లో ఎకాద్ అని రాసుకోండి. హిబ్రూ పదం అది. ఆ తర్వాత మీకు రానున్న కాలంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో మొత్తం ఎన్ని మతాలు ఉన్నాయి? సుమారు 4200 4300 ఉన్నాయి. టోటల్లీ 4200 to 4300 రిలీజియన్స్ ఉన్నాయి ఈ ప్రపంచం మొత్తంలో. అయితే ఈ మతాలన్నిటినీ మనం క్లాసిఫై చేస్తే 2 భాగాలు చేయొచ్చు. మొదటిది మోనోథిజం, మోనోథిస్టిక్ రిలిజియన్, అంటే దేవుడు ఒక్కడే అని చెప్పే మతం. రెండో మతాలు ఏంటంటే పాలిథిజం, పాలిథిస్టిక్ రిలిజియన్స్ అని అంటారు. అంటే బహుదేవత ఆరాధన, అనేక మంది దేవుళ్ళు ఉన్నారు అని చెప్పేది. మొదటి భాగంలో ఎన్ని మతాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. మొదటి భాగంలో అంటే మోనోథిజం లో మోనోథిస్టిక్ రిలిజియన్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఈ భూప్రపంచం మీద 3 ఉన్నాయి. ఏంటవి? 1 యూదా మతము, 2 క్రిస్టియానిటీ, 3 ఇస్లాం. యూదా మతము పురాతనమైనది, మొట్టమొదటి మతము. దాని నుంచి ఎక్స్టెండ్ అయ్యిందే క్రిస్టియానిటీ. తర్వాత చాలా కాలం తర్వాత వచ్చింది ఇస్లాము. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవట్లేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందా, అక్కడి నుంచి వచ్చిందని చెప్పట్లేదు. దాని గురించి మనం దాంట్లో మనం ఎలా తెలుసుకోలేదు. కానీ ఈ 3 మతాల్లో ఉన్నది భావం ఏంటంటే దేవుడు ఒక్కడే అని చెప్పే మతం, దేవుడు ఒక్కడే అని చెప్పే విశ్వాసం. ఈ క్రిస్టియానిటీకి పునాది ఎక్కడ? యూద మతం. యూద మతంలో ఎవరున్నారు? దేవుడు. దేవుడు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నాడు. సో ఈ ఒక్కడే అయినటువంటి దేవుడు ముగ్గురుగా 3 విధాలుగా మనకి ప్రత్యక్షతను కనపరుచుకున్నారు. అంటే ముగ్గురు మధ్య అయితే ఒక్కడయ్యాడా? ఒక్కడు 3 భాగాలు చేస్తే ముగ్గురు అయ్యారా? నో, 2 కరెక్ట్ కాదు. మధ్య అవ్వలేదు, 3 భాగాలుగా మనకు కనిపించట్లేదు. అంటే దాన్నే 3 in persons 1 in being అని చెప్తున్నాను. దాన్నే స్వభావ రీత్యా దేవుడు ఒక్కడే, కానీ 3 పర్సన్స్. ఆ 3 ఏంటి ఎలాగ అర్థం కాక మన ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వాళ్ళందరూ ఎలా చెప్పారు అర్థం కాక ఆ మట్టి బుర్రలకి తోచక ఏమన్నారు? పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, మా అన్నయ్య అని పేర్లు పెట్టడం ప్రారంభించారు. అన్నయ్య, తమ్ముడు, వినే ఉంటారు మీకు. అంటే ఈ సినిమాలు చూసి, సీరియల్ చూసి అందులో ఉన్నటువంటి భావాలని ఇందులోనికి పరకా ప్రవేశం చేసి ఇలాంటి చెప్పే ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళకి అర్థం కాక ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక, ఈ బహుళత్వం అనే కాన్సెప్ట్ అర్థం కాక, ఆ లాంగ్వేజ్ అర్థం కాక, పట్టుకోక, వీలు పడక వాళ్ళు ఆ విధంగా చెప్పే ప్రయత్నం చేశారు. రైటా? ఇప్పుడు ఈ ముగ్గురు ఎక్కడెక్కడ ఉన్నారు అనే విషయాన్ని, ఎలా ఉన్నారు అనే విషయాన్ని మీకు చూపించుకుంటూ నెమ్మదిగా మీకు మనం ముందుకెళ్దాం. ఇది వెళ్ళడానికి ముందు మీరు ఒక మాట అనొచ్చు. ఏంటంటే ఇది కొంచెం కాంప్లెక్సా, ఇది మనకు అర్థం కాదా, దేవుడి గురించి పూర్తిగా మనకు తెలియదా, తెలుసుకోలేమా, ఎరగలేమా అంటే మనకి దేవుడు ఎంతవరకు తెలియాలో, దేవుడు మనకి ఎంతవరకు అర్థం కావాలో అంతవరకు తను బయలుపరుచుకున్నాడో తెలుసుకుంటాం. దేవుడి గురించి పూర్తిగా తెలిసిపోయింది, ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ గాడ్
అన్నవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. దేవుడు దేవుడు గురించి అర్థం అవ్వాల్సింది పూర్తిగా మనకే తెలీదు. మనకి వినబడేది ఏంటి అంటే యోబు గ్రంథం. యోబు అనే వ్యక్తి ఎవరు? దేవుని గురించి మాట్లాడమంటే శాస్త్రపరంగా ఒక గొప్ప సైంటిస్ట్, థియాలజీ మాట్లాడాలంటే నెంబర్ 1 థియాలజిస్ట్, ఫిలాసఫీ మాట్లాడాలంటే నెంబర్ 1 ఫిలాసఫర్. థియాలజిస్ట్, ఫిలాసఫర్ అండ్ సైంటిస్ట్ 3 కలబోసిన వ్యక్తి ఎవరంటే బైబిల్లో యోబు గారు కనిపిస్తారు. ఆయన్ని అడుగుతాం, ఏంటండి దేవుడి గురించి మీకు పూర్తిగా అర్థమైందా అని అంటే 26వ అధ్యాయం యోబు గ్రంథము 14వ వచనంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, 26వ అధ్యాయం అంతా కూడా దేని గురించి చెప్తాడంటే, దేవుడు భూమిని శూన్యంలో వేలాడదీశాను, మేఘములు ఎలా వచ్చినాయి, అలాగే ఈ యొక్క సైన్స్, ఈ ఆకాశ మండలం గురించి, ఈ సృష్టి గురించి, ఈ ప్రకృతి గురించి, విశాలం గురించి మాట్లాడతాడు. అలా మాట్లాడి చివరికి కంక్లూజన్ ఏమిస్తున్నాడంటే 14వ వచనంలో, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడు ఎవడు. అంటే ఆయన గూర్చి మనకు వినబడుచున్నది ఎంత మెల్లనైన గుసగుస శబ్దం. ఆ గుసగుస శబ్దంలో నుంచి మీకు వివరించే ప్రయత్నమే ఈ ట్రినిటీ అనేటువంటి కాన్సెప్ట్. మీకు అర్థమవుతుందా? చూసారా? అంటే మహామేధావులే దేవుని గురించి మనకి పూర్తిగా అర్థం కాదు. అర్థం కావాలని ఏమి లేదు. అర్థము అన్ని తెలిసిపోతే మనం దేవుడికి తేడా ఏంటి? మనం బ్రతుకున్నంత సేపు దేవుడి గురించి పాక్షికంగా అర్థం అవుతుంది. ఈ ట్రినిటీ పూర్తిగా అర్థం కావాలా, చనిపోయిన తర్వాత అర్థం అవుతుంది. అంతే, అంతకంటే ఇంకా వేరే ఆప్షనే లేదు. నాకు పూర్తిగా తెలిసింది, పూర్తిగా అర్థమైందంటే, ఇప్పుడు నేను చెప్తున్నా మీకు, నాకు కూడా పూర్తిగా అర్థమైపోయిందని చెప్పేస్తున్నానా? నో, నాకు అర్థమైనంత మట్టుకు మీకు అర్థం చేసే ప్రయత్నం చేస్తున్నాను. అంటే నేనేదో స్పెషలిస్ట్ అని కాదు, ట్రినిటీ స్పెషలిస్ట్ అని కాదు. కొంతమంది బయలుదేరారు, యేసుక్రీస్తు యొక్క సెకండ్ కమింగ్ స్పెషలిస్ట్ అని, రెవల్యూషన్ స్పెషలిస్ట్ అని, ప్రకటన గ్రంథ స్పెషలిస్టులని, నేటి పౌలులని, రకరకాల పేర్లు, నేటి ప్రాఫెట్లని పేర్లు పెట్టుకుంటారు. అలాగా మనకు అలాంటి ఏమీ లేవు, అలాంటి స్పెషలిస్టులు ఏం కాదు. ఎంతవరకు వీలు పడుతుందో, ఎంతవరకు అర్థం అవుతుందో, ఎంతవరకు లోతుల్లోనికి వెళ్ళగలమో అంతవరకు వెళతామో దాన్ని పరిశీలన చేసి నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. అలా నేర్చుకునే ప్రయత్నంలోనే మనం దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇకపోతే ఇప్పుడు మీ ముగ్గురు ఎలా ఉన్నారో, ఎక్కడ ఉన్నారో, ఏ విధంగా ప్రత్యక్షమవుతూ వచ్చారో, ఏకత్వంలో బహుళత్వం కలవాడుగా మనకి ఎలా కనిపిస్తున్నారో మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. దీనికి ముందు ఒక పదం గుర్తుపెట్టుకొని, ఈ ముగ్గురిని మరొక పదం ఎలా చెప్తారంటే, ఈ ముగ్గురిని ఉద్దేశించి కో ఈక్వల్, కో ఎగ్జిస్ట్, కో ఎటర్నల్ అంటారు ఇంగ్లీష్ లో. తెలుగులో ఏమంటారంటే కో ఈక్వల్ అంటే సమానము, అంటే ముగ్గురు కూడా పొజిషన్ దృష్ట్యా పొజిషనల్ గా సమానము, కో ఈక్వల్. కో ఎగ్జిస్ట్ అంటే ముగ్గురు కూడా ఉనికిని కలిగి ఉన్నారు, సమానత్వాన్ని కలిగి ఉన్నారు, ముగ్గురు కూడా సమానంగా ఉనికిని కలిగి ఉన్నారు, కో ఎగ్జిస్ట్. కో ఎటర్నల్, ముగ్గురు కూడా సమానంగా నిత్యులు అని అర్థం. ఇది ఇప్పుడు చెప్పాను కానీ ఇంత ముందే వివరించాను పోయిన పాఠంలోనే. నిత్యులు అని చెప్పాను. సమానము అనేది రాబోయే కాలం ఇంకా వివరిస్తాను. కో ఈక్వల్, కో ఎగ్జిస్ట్ అంటే అర్థం. ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం అసలు భాగంలోనికి వెళ్దాం. ఈ ముగ్గురు ఎక్కడెక్కడ మనకి కనిపిస్తున్నారో ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. పేతురు గారు అడిగితే, పేతురు గారు మీరు కూడా ఒక మాట చెప్పండి, ఆయనతో పాటు చాలా క్లోజ్ గా ఉన్నారు కదా, మీ మాటల్లో ఈ స్థిరత్వము గురించిన సమాధానం మీ దగ్గర ఏమైనా వస్తుందా అంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో చదువుతాను చూడండి. యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు
తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలనే పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతి, కప్పదొకి, ఆసియా, బితునియా అను అని చెప్పుకుంటూ వచ్చి చివరికి శుభ్మని చెప్పారు ఆయనది అన్నారు. ఇందులో ఏముంది గమనించారా? ఇందులో ఏముంది? ముగ్గురు ఉన్నారు. ఎలా ఉన్నారు ముగ్గురు? చూడండి, ప్రారంభం తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి. భవిష్యత్ జ్ఞానం ఎవరిది? భవిష్యత్ జ్ఞానం ఎవరిది? తండ్రి అయిన దేవునిది, తండ్రిది భవిష్యత్ జ్ఞానం. వెరీ గుడ్. తర్వాత పరిశుద్ధత, ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై. ఈ భవిష్యత్ జ్ఞానాన్ని నెరవేర్చడంలో పాలి భాగస్తులైన వారు ఎవరు? ఆత్మ వలన. ఈ ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ భవిష్యత్ జ్ఞానానికి ఎగ్జిక్యూషన్ ఎక్కడ కనిపించింది? ఆ మాటలోని యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును. ప్రోక్షింపబడిన రక్తం ఎవరిది? యేసుక్రీస్తుది. సో ఎంత క్లియర్ గా ఉందో పేతురు చెప్తున్నారు. నేను చెప్తున్న మాటలు, నేను రాసుకొచ్చిన మాటలు కాదు. అంటే భవిష్యత్ జ్ఞానం తండ్రిది. ఏంటా భవిష్యత్ జ్ఞానము? ఈయన యొక్క శిలువ మరణము, మానవ జాతికి రక్షణ ప్రణాళిక రచించడము అనే ఈ భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి, ఈ భవిష్యత్ జ్ఞానంలో, ఈ రక్షణ కార్యక్రమంలో ముగ్గురు ఉన్నారా లేదా? ముగ్గురు ఉన్నారు. చూడండి. రైట్, ఇది మీకు చూపిస్తాను. ఇదే విషయాన్ని పేతురు అన్నాడు కదా. ఇదే మాటను పేతురు గారు మొదటి ప్రసంగంలో అపోస్తల కార్యాలలో మాట్లాడతారు. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. 2వ అధ్యాయం 23వ వచనం. వండర్ఫుల్ అండి. అసలు ఇలాంటి వచనాలు ఇలా వింటుంటే మీరు సరెండర్ అయిపోవాలి, దేవునికి సాష్టాంగ పడిపోవాలంతే. ఇక చచ్చిన వాళ్ళుగా మనం పడిపోతాం దేవుని మాటలు ఎలా నేర్చుకుంటే. చూడండి పేతురు ఏమన్నాడు 23, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. భవిష్యత్ జ్ఞానం ఎవరిది? దేవుడు నిశ్చయించిన భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి, దేవుడు నిశ్చయించిన దాని ప్రకారం మీరు ఈయనను సిలువ వేసి చంపితిరి. ఎవరు సంకల్పించారు? సోర్స్, ఇనిషియేషన్ ఎక్కడ కనిపిస్తుంది? తండ్రి అయిన దేవుళ్ళలో కనిపిస్తుంది. ఆ ఎగ్జిక్యూషన్ ఎవరిలో నెరవేరింది? రక్త ప్రోక్షణము యేసుక్రీస్తులో నెరవేరింది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్న వాళ్ళు పేతురు ప్రసంగంలో ఉన్నారా? ఉన్నారు. పేతురు ప్రసంగంలో ఉన్నవారు పేతురు పత్రికలో ఉన్నారా? ఉన్నారు. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు. ఇక్కడ 5వ అధ్యాయం, 8 కాదు 5వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనము సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఎవరు కుమ్మరించారట? ఎవరి ద్వారా కుమ్మరించబడింది చెప్పండి? మీరు మ్యూట్ అవుట్ కూడా పర్లేదు, ఇది సబ్జెక్ట్. పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడింది. ఎవరిది? ఏమి కుమ్మరించాడు ఆయన? దేవుని ప్రేమ. వెరీ గుడ్. దేవుని ప్రేమను కుమ్మరించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు కుమ్మరించాడు. ఏంటా దేవుని ప్రేమ అంటే కిందకు వస్తుంది. ఆ దేవుని ప్రేమ ఏంటి? 6వ వచనం, ఎలాగనగా మనం ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఇది దేవుని ప్రేమ. ఏంటా దేవుని ప్రేమ? క్రీస్తు మన కోసం మరణించడం.
ఇక్కడ ముగ్గురు వచ్చారా? చూసారా? మనిషి యొక్క రక్షణ సంకల్పంలో ఎంతమంది వస్తున్నారు? ముగ్గురు వస్తున్నారు ఆల్వేస్. ఇదే విషయాన్ని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్తాడు. మన అందరికీ తెలుసది, కంఠస్థ వాక్యం. కాగా దేవుడు లోకమునెంతో ప్రేమించెను, కాగా, ఆ మాట చూడండి, దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారునిగా పంపిన వాని యందు విశ్వసించిన వానికి నశింపక నిశ్చయం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు పంపించాడు ఎవరిని? తన కుమారుడిని. పంపించింది ఎవరు? దేవుడు. పంపబడింది ఎవరు? కుమారుడు. ఆయన పంపబడిన తర్వాత ఆయన రక్షణ సంకల్పాన్ని నెరవేర్చు నేటికి కూడా కార్యక్రమాన్ని నెరవేరుస్తూ ఉన్నది ఎవరు? పాపమును గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తూ రక్షణ ప్రణాళికను ప్రతి క్షణము, ప్రతిరోజు మనల్ని ఒప్పింపజేయుచున్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. వెరీ గుడ్. చూసారా? అంటే ఎవరున్నారు ఇప్పుడు? ముగ్గురు. మీకు అర్థమవుతుందా? త్రిత్వం అనగానే ఏదో పెద్ద సబ్జెక్టు, మనకి కష్టమైనది, క్లిష్టమైనది, మనకు ఎందుకు అనుకున్నావా? కాదు. ఈ రక్షణ సంకల్పంలో త్రిత్వం ఉంది. ఈ నీ గురించి, నా గురించి ఈ త్రిత్వము అనే ఈ ముగ్గురు ఏకమై మన కోసం ఎలా పని చేశారో అర్థమైతే మనము సరెండర్ అయిపోవమా? ఆయన పాదాల మీద పడిపోవమా? నిన్ను నన్ను రక్షించడం కోసం ఈ ముగ్గురు ఎలా ఏకమయ్యారో మీకు చూపిస్తూ వస్తూ ఉన్నాను. చూడండి, అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చూడండి. చివరిగా ఏమన్నాడు? చివరి మాటల్లో ఏమని రాసినట్టు అక్కడ మత్తయి 28:19. అక్కడ చక్కగా ఇదే విషయాన్ని చివరి ఒకే మాట చెప్తాడు. ఒకే మాటలో చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఏమంటున్నాడు? 28:19 చివరి మాట ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వుడి అన్నాడు. ఇక్కడ మళ్ళీ ఎంతమంది వచ్చారు? ముగ్గురు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములలోనికి అన్నాడా? ఈ ప్రశ్న దగ్గర మనం ఈ పాఠం ప్రారంభించాం. ఎవరో అడిగారు అంతకుముందు. సింగులర్, నామము సింగులర్, బట్ పర్సన్స్ ముగ్గురు. 3 in person but 1 name. In the name of Father, Son and Holy Spirit. ఎక్కడ? ఎందుకు? రక్షణ కార్యక్రమం, బాప్తిసం కార్యక్రమంలోనికి. నువ్వు రక్షణలోకి వచ్చావంటే ముగ్గురు వల్ల, నువ్వు రక్షించబడ్డావంటే ముగ్గురు వల్ల, నీ రక్షణ సువార్త వినిపించిందంటే ముగ్గురు ద్వారా, నీలో మార్పు వచ్చిందంటే ముగ్గురు వల్ల, ఇప్పుడు నువ్వు రక్షణలో ఉన్నావంటే ముగ్గురు వల్ల. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ముగ్గురు మీకు చూపించాను, ముగ్గురు మీకు కనబరిచాను, ముగ్గురు దేవుళ్ళుగా మీకు చూపించాను. ఇప్పుడు ఏ దేవుడు పెద్దవాడో? ఇదే కదా మన సమాజంలో చెప్పేది. ఎవరు పెద్దవాళ్ళు? తండ్రి పెద్దవాడా? కుమారుడు పెద్దవాడా? పరిశుద్ధాత్మ పెద్దవాడా? చెప్పా అమ్మా. తండ్రి అయిన దేవుడు సార్. తండ్రి అయిన దేవుడు పెద్దవాడు, కుమారుడు చిన్నోడా? అంటే ఇలాంటి భావజాలం ఇది మనది కాదు. ఇలాంటి భావజాలం నేటి సమాజంలో వచ్చేసింది. ముగ్గురు సమానమే. ముగ్గురు కో ఈక్వల్, కో ఎగ్జిస్ట్, కో ఎటర్నల్. దేవుడు అన్న తర్వాత పెద్ద దేవుడు, చిన్న దేవుడు, బుల్లి దేవుడు, ఇదేం పదజాలం? పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, ఏంటిది? అంటే మనుషుడికి బైబిల్లోని వాక్యాలు సరిగా అర్థం కాక ఇలాంటి భావజాలాన్ని ప్రవేశపెట్టి మనుషుల్ని కన్ఫ్యూజ్ చేశారు. దేవుడు అన్న తర్వాత పెద్ద చిన్న తేడా ఏంటి? అలా కాదు. నువ్వు మాట చెప్పండి అన్నావు అనుకోండి. ఇప్పుడు అలా కాదు, మనం తండ్రినే గణపరుస్తాము, తండ్రికే ఆరాధన చేద్దాము, తండ్రినే ప్రార్థన చేద్దాము, కుమారుడు కాదు, కుమారుడు పక్కన పెట్టేద్దాము, కుమారుడు ద్వారా అంటే సరిపోతుంది, అన్ని కూడా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, తండ్రే గొప్పవాడు, తండ్రే అత్యున్నతుడు అని
అర్థం కాని వాళ్ళు ఏమన్నారంటే యేసుక్రీస్తు భిక్షగాడు అన్నారు. ఎంత దుర్మార్గులు చూసారా? అంటే మేము యేసుక్రీస్తుని భిక్షగాడు ఎందుకన్నా తెలుసా? తండ్రిని గొప్ప చేయడం కోసం, తండ్రి అత్యున్నతుడు అని చూపించడం కోసం, తండ్రిని గొప్పవాడుగా చేయడం కోసం, తండ్రిని ఉన్నతంగా పెట్టడం కోసం ఈయన తగ్గించాం అంతే తప్ప ఈయన అంటే మన చిన్న చూపు కాదు. కానీ భిక్షగాడు, ఈయన కూడా తండ్రి దగ్గర భిక్ష అడుక్కోవడానికి వచ్చాడు. నాన్న నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నువ్వు వెళ్ళి నాతో, నా పిల్లలతో పాటు వెళ్ళి నువ్వు కష్టపడు, పో, వాళ్ళతో పాటు శ్రమపడు, నీకు కూడా పరలోకం దక్కదు నాన్న. నీకు వాళ్ళతో పాటు శ్రమ పడకపోతే, వాళ్ళతో పాటు కష్టపడకపోతే, వాళ్ళతో పాటు నువ్వు కూడా అడుక్కోకపోతే నీకు పరలోకం దక్కదు నాయన. నువ్వు కూడా పో, గో అన్నాడట. దరిద్రులు మన క్రైస్తవంలోనికి బోధకులుగా వచ్చారు. వీళ్ళకి పెట్టుకున్న పేర్లు మరి ప్రొఫెసర్లు, వీళ్ళకి పెట్టుకున్న పేర్లు మరి ఇంటర్నేషనల్ అట. మళ్ళీ ఈ పరువు తీసే కార్యక్రమం ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ కూడా దరిద్రం అయిపోద్ది అనమాట. ఇలాంటి చెత్త బోధలు, పనికి మాలిన బోధలు ఈరోజు మన సమాజంలో బయలుదేరిన తర్వాత ఇలాంటి మాటలు తీసుకొచ్చారు. మీకు సమాధానం చెప్తాను చూడండి. అదే అందుకే చెప్పడానికి చెప్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 28. ఎవరైనా చదవండి, మీరు చదవండి. ఒకవేళ నా పుస్తకంలో, నా బైబిల్ ఎలా ఉందనుకుంటారేమో. 5వ అధ్యాయము యోహాను సువార్త 28వ వచనం చదవండి. ఎవరైనా చదువుతారా? నేను చదవనా? 28. దీనికి ఆశ్చర్యపడకుడే, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున అందరూ ఆయన శబ్దము విని. నో అమ్మా ఇది 23 అమ్మా, నేను రాంగ్ చెప్పాను. 23 చదవమ్మా. 5:23. ఎవనికినే తీర్పు తీర్చడు గాని తండ్రిని కనపరుచున్నట్లుగా అందరూ కుమారుని కనపరచవలనని తీర్పు తీర్పులకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచువాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. ఇక్కడ ఏమన్నాడంటే 23వ వచనంలో, తండ్రిని గణపరచున్నట్లుగా కుమారుణ్ణి గణపరచవలని. డైరెక్ట్ గా తండ్రిని కనపరుస్తున్నారట ఎవరో. అలా ఉందా? డైరెక్ట్ యాక్సెస్ ఉందా తండ్రికి? డైరెక్ట్ యాక్సెస్ ఉందా తండ్రి అయిన దేవునికి? ఎవరి ద్వారా యాక్సెస్ ఇచ్చాడు? కుమారుని ద్వారా. అంటే డైరెక్ట్ గా నేను తండ్రిని కనపరుస్తాను, తండ్రి 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 అంటే అని హ్యాపీ అవుతాడా? యేసుక్రీస్తుని ప్రభువా అంటే తండ్రి ఫీల్ అవుతాడా? అదే వీళ్ళిద్దరిని పట్టించుకున్నారు, నన్ను పట్టించుకోవట్లని చెప్పి పరిశుద్ధాత్ముడు ఫీల్ అవుతాడా? అంటే ఈ లోక సంబంధ జ్ఞానంతో ఆలోచిస్తున్నారు. దేవుడు ఏమంటున్నాడు? వాక్యంలో ఏమి రాయబడింది? తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుణ్ణి గణపరచాలి. అంటే అర్థం ఏంటి ఇక్కడ? తండ్రిని ఎలా గణపరుస్తారో అలాగే కుమారుణ్ణి గణపరచాలి. అంటే అర్థం ఏంటి? ఈక్వల్. తండ్రిని కుమారుణ్ణి సమానము. అంటే తండ్రికి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావో కుమారుడు కూడా అంతసేపు ప్రార్థన చేయాలా? తండ్రికి ఎన్నిసార్లు స్తుతి 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 అంటున్నావో అన్నిసార్లు కుమారుడు కూడా స్తుతి 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 అనాలా? అప్పుడే ఈక్వల్ గా కనపరిచినట్లా? లేకపోతే తేడాబడాలు వచ్చేస్తాయా? బ్యాలెన్స్ తప్పుతుందా? ఏమో అలా చెప్తారు. తండ్రిని గణపరచినట్లుగా కుమారుణ్ణి కూడా గణపరచాలన్నాడంతే. అలా గణపరచాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఇప్పుడు ఎవరి మీద పెట్టాడు? కుమారునికి అప్పగించాడు. నువ్వు డైరెక్ట్ యాక్సెస్ లేదు నీకు. నువ్వు డైరెక్ట్ గా తండ్రి పెద్దవాడు, తండ్రి గొప్పవాడు, తండ్రి ఉన్నతమైన వాడు, నేను తండ్రిని గొప్ప చేస్తున్నాను అని వెళ్ళావనుకో, అప్పుడు అన్నాడు సమాజం చూడండి అని కుమారుని పక్కన పెట్టేసి, కుమారుని సైడ్ ట్రాక్ వేసేసి, కుమారుని సైడ్ రోల్ గా పెట్టేసావనుకో, సైడ్ క్యారెక్టర్ చేసేసావనుకో, అప్పుడేమన్నాడు చూడండి, కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. డైరెక్ట్ గా తండ్రిని గణపరచడం కాదు నీకు ఇచ్చింది. నువ్వు కుమారుని గణపరిస్తే తండ్రిని గణపరిచినట్లు. కుమారుని గణపరచకపోతే ఇట్ ఎంప్లాయిస్ నువ్వు తండ్రిని కూడా ఆనర్ చేయటం లేదు. నా పేరు మీద మీ ఇంటికి ఒక విజిటర్ని పంపాను అనుకోండి,
అప్పుడు నా మీద ఉన్న గౌరవంతో ఆయన మీరు మంచిగా చూసుకుంటారా, చూసుకోరా? ఇదిగో బ్రదర్ గణేష్ దగ్గర నుంచి వచ్చారు కాబట్టి ఆయన ఏం చేస్తారు, మీరు కూడా నా పేరుని చెప్పి నాకు చెందాల్సినవన్నీ ఆయనకి ఇస్తారు. అదేంటి అవన్నీ వీడియో కాల్లో పెట్టి చూపిస్తారు, నాకు వీడియో కాల్లో చూపించారు. ఆయనకి చక్కగా జ్యూస్ ఇచ్చారు, చక్కగా వీలైతే మంచి భోజనం పెట్టారు, మంచిగా మాట్లాడుతున్నారు, మంచిగా పలకరిస్తున్నారు. ఆయన చూసిన తర్వాత అయ్యో నాకు రావాల్సినంత ఆయనకి ఇచ్చేస్తున్నారు ఏంటి, నేను బొంగమూతి పెడతానా ఇక్కడ? నేను నొచ్చుకుంటానా? ఆయనకి చేశారు అంటే నాకు చేసినట్లే. నా పేర పంపిన ఆ వ్యక్తిని మీరు దవ్వడ మీద కొట్టారు అనుకోండి, ఆహా కొట్టిన ఆయన కొట్టారు, నన్ను కొట్టలేదు కదా అని నేను హ్యాపీ ఫీల్ అవుతానా? ఆయన కొడితే నన్ను కొట్టినట్టే. ఈ సింపుల్ లాజిక్ ఎందుకు అర్థం కావట్లేదు వీళ్ళకి అంటే బైబిల్ని ఎడగొట్టడం చేత కాక. అదే విషయాన్ని యోహాను గారు మాట్లాడుతున్నారు. ఇది యోహాను గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే, యోహాను సువార్త రాయబడింది అందుకు యేసుక్రీస్తు గురించి క్లారిటీ ఇవ్వడం కోసం. 5వ అధ్యాయం అంతా అదే, సువార్త అంతా అదే. యేసుక్రీస్తు ఎంత ఉన్నతమైన వాడు, ఎంత గొప్పవాడో చెప్పే ప్రయత్నంలో భాగంగా యేసుక్రీస్తుని వివరించుకుంటూ వస్తూ ఉన్నాడు. చివరిగా ఇంకో మాట చూద్దామా? కొరింథీయులకు రాసినటువంటి చివరి మాట అనేసరికి చివరికి ఏముంటాయి? ఆశీర్వాదకరం కదా, ఆశీర్వాదం బెనడిక్షన్ అంటాం, అది చూపించి ముగిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చూద్దామా? మీరు తెలిసిందే ఉండొచ్చు. 14 ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడయుండును గాక. ఎవరు తోడు ఎక్కువగా ఉండాలి మీకు ఇప్పుడు? దేవుడి తోడు ఎక్కువ, కుమారుడు తోడు తక్కువ, పరిశుద్ధాత్మ తోడు కొంచెం తక్కువ అని ఉన్నాడా? ఎవరు ఉండాలి మీకు? మీ గ్రోత్ లో ఎవరు బాల్య భాగస్తులు ఉండాలి? ముగ్గురు ఉన్నారు. ప్రారంభంలో ముగ్గురు ఉన్నారు, మీ రక్షణ కార్యక్రమంలో ముగ్గురు ఉన్నారు, భవిష్యత్ జ్ఞానంలో ముగ్గురు ఉన్నారు, బాప్తిస్టుల్లో ముగ్గురు ఉన్నారు, మీ ఆత్మీయంగా ఎదుగుదల చేయడంలో ప్రారంభంలో ముగ్గురు ఉన్నారు, చివరిగా ఆశీర్వాదం ఇవ్వడంలో ముగ్గురు ఉన్నారు. ఎక్కడ తగ్గారు? ఎక్కడ మారారు? ఎక్కడ డ్రాప్ అవుట్ అయ్యారు? మనమే డ్రాప్ అయిపోతూ ఉన్నాం. మళ్ళీ చదవనా? ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడై ఉండాలి. కృప, ప్రేమ, సహవాసము లో ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఇలా ఉండాలని పౌలు గారికి ఎలా తెలిసింది? ఆయన ఏమన్నా ప్రత్యేకంగా ఆలోచించాడా? పౌలు ఎవరు? థియాలజీ బాగా నేర్చుకున్నవాడు, ధర్మశాస్త్రంలో నిష్టలుగా బాగా పరిశీలించినవాడు. ఆయన ఎక్కడ నేర్చుకున్నాడంటే సంఖ్యాకాండం 6వ అధ్యాయం చూడండి, అందరూ చూడాలి. ఇది చివరి మాట, ఇది మీరు ఎవరు చెప్పి ఉండరు, బట్ మీరు వినండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22, 26వ వచనం చూడండి. 22 నుంచి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీలను ఇలాగ దీవింపవలెను. మీరు ఇశ్రాయేలుని ఇలాగ దీవించవాలి. ఎలాగ దీవించాలో చెప్తున్నాడు ఇప్పుడు. చెప్పమ్మా. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. నెంబర్ వన్ యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. మొదటి ఆశీర్వాదం. రెండో ఆశీర్వాదం 25. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆశీర్వాదం నెంబర్ 2 ఏమంటున్నాడు? యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆశీర్వాదం నెంబర్ 2. నెంబర్ 3 26. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. సమాధానం కలుగజేయు. ఆశీర్వాదం నెంబర్ 3 ఏంటది? ఆశీర్వాదం నెంబర్ 3, నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. 3 ఆశీర్వాదాలు కనిపించాయి అక్కడ. 3 ఆశీర్వాదాలు ఎవరున్నారు? యెహోవా, యెహోవా, యెహోవా. 3 చోట్ల యెహోవా యెహోవా అన్నాడు. ఈ ఆశీర్వాదంలో 3 పేర్లు వాడాడు, యెహోవా యెహోవా అని.
ఈ ముగ్గురు, ఈ 3 ఆశీర్వాదాలని కలిపి పౌలు గారు కొరింథీ పత్రికలో చివరి పత్రికలో 2వ పత్రికలో 2వ అధ్యాయంలో చివరి భాగంలో ఇప్పుడు చదవండి ఏమంటున్నాడు. ఇప్పుడు ఆ ముగ్గురిని కలిపి ఆ 3 ఆశీర్వాదాలని ఎలా ఎడగొడతాడు చూడండి, ఎలా పంచుతున్నాడు చూడండి. ఇప్పుడు చదవండి 14వ వచనం, కొరింథీ పత్రిక 2వ పత్రిక 13-14 వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, నెంబర్ 1 యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, దేవుని ప్రేమ. నెంబర్ 2 పరిశుద్ధాత్మ సహవాసమును, పరిశుద్ధాత్మ సహవాసమును. నెంబర్ 3 మీకందరికి తోడైయుండును గాక. ఈ తోడై ఉండును గాక. ఈ తోడు పౌలు గారు ఎక్కడ తెచ్చుకున్నారు? సంఖ్యాకాండంలో తెచ్చుకుని ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాడు. ఇది బైబిల్ని అర్థం చేసుకునే విధానం. ఎంత చక్కగా పౌలు గారు మాట్లాడుతున్నారు చూసారా? ఇది త్రిత్వం అంటే. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం అంటే ప్రియమైన దేంట్లారా, బహుళత్వం ఎక్కడుంది? ఆరంభం నుంచి అన్ని చోట్ల అలా ప్రయాణం అవుతూనే ఉంది. అంటే పాత నిబంధన గ్రంథంలో మనకి కొంచెం కొంచెంగా కనిపించింది, కొత్త నిబంధన గ్రంథంలో కంప్లీట్ గా రివీల్ అయ్యింది. రెవల్యూషన్ అంటాం, ఓపెన్ అయింది. ఆ ముగ్గురు ఎవరో కొత్త నిబంధనలో చెప్పడం జరిగింది, డీటెయిల్ గా చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా పాత నిబంధన మనకి ఛాయలా ఉంటది పాత నిబంధన. కొత్త నిబంధన మనకి నెరవేర్పులో కనిపిస్తూ ఉంటుంది, నిజ స్వరూపంలో మనకు కనిపిస్తుంది. పాత నిబంధన ఒక జిరాక్స్ కాపీలా ఉంటే క్రొత్త నిబంధన ఒరిజినల్ కాపీలా కనిపిస్తుంది. అంటే కొత్త నిబంధన అనేది పాత నిబంధన వెలుగులో మనం చదువుకుంటూ ఉంటే ఒక్కొక్కటి విడిపోతూ అర్థం అవడం ప్రారంభం అవుతుంది. ఆ ప్రారంభంలో చెప్పిన మాటలే ఇది. ఇక మీరు చూస్తే చాలా సార్లు ఇంకా పాత నిబంధనలు మనము అన్న పదం వాడుతూ ఉంటాడు. అది మీకు చెప్పడం లేదు, ఇంకా అది మీరు చూసుకోవచ్చు అవన్నీ కూడా. ఇది బహుళత్వం గురించి రాబోతున్న మరో క్లాసులో మరొక టాపిక్ లో సబ్ టాపిక్ నేర్చుకుందాం. ఇది త్రిత్వము, అందులో సబ్ టాపిక్ బహుళత్వము. మొదటి భాగం త్రిత్వము, పరిచయము, ఆ మాట, దాని యొక్క పూర్వపరాలు నేర్చుకున్నాము. ఈరోజు బహుళత్వం అంటే ఎలా, ఎక్కడెక్కడ ఉన్నారు, ముగ్గురు ఏకమై ఎలా ఉన్నారో మనం చూస్తాం. ఇంకే మీకు మరొకటి చూపించట్లేదు. యేసుక్రీస్తు బాప్తిస్మం పొందినప్పుడు కూడా ఎవరున్నారు? ముగ్గురు వచ్చారు. బాప్తిస్మం నుంచి నదిలో బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురులో రావడము, ఈయన ప్రియకుమారుడు, ఈయన ఆనందించున్నాను పైనుంచి శబ్దం వినబడడం, ముగ్గురు వేరువేరుగా కనిపించారు. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి మీకు చూపించట్లేదు. ఈ విధంగా కొత్త నిబంధనలో చాలా క్లారిటీగా కనిపిస్తారు, పాత నిబంధనలో ఛాయగా మనకు అనిపిస్తూ చిన్నగా అనిపిస్తూ ఉంటారు. సో ఈ భాగం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో ఉన్న ప్రశ్నలు మరొకసారి వినండి, వాయిస్ రికార్డింగ్ వినండి మీ పంపినప్పుడు, అలాగే రికార్డ్ అనేటువంటి యూట్యూబ్లో వినండి, మళ్ళీ ఆలోచించండి, రాసుకోండి, ప్రశ్నలు ఫార్వర్డ్ చేయండి. వచ్చే భాగంలో సమయం బట్టి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాదేవ, మహోన్నతుడా, నీకు వందనాలు నాయన. ఈ మాటలు ఎంత గొప్పవి, ఎంత ఉన్నతమైనది, ఎంత లోతులోనవి. ఒకే ఒక మాట చెప్పాలంటే, మేము పాపులమైన మమ్మల్ని రక్షించడం కోసం భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా మీ ముగ్గురు ఏకమై మా రక్షణను అనుగ్రహించారు. మేము ఎంత ధన్యులం ప్రభా. ఏ అర్హత లేని, ఏ యోగ్యత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దానిని నెరవేర్చడం కోసం, మమ్మల్ని రక్షించడం కోసం మాకే మీ ప్రేమను కుమ్మరించారు ప్రభా. త్రిత్వంలో ప్రేమ ఉంది, త్రిత్వంలో రక్షణ ఉంది, త్రిత్వంలో ఆశీర్వాదం ఉంది, త్రిత్వంలో ప్రారంభమే ఉంది, సృష్టి ఉంది. అంతయు త్రిత్వంలో ఎలా దాగి ఉన్నదో అర్థం చేసుకున్న తర్వాత చచ్చిన వారి వల్ల మేము పడిపోతున్నట్టు అనిపిస్తుంది ప్రభా. మీ మాటలకు హ్యాట్సాఫ్. మీ జ్ఞానానికి, మీ ప్రేమకు, మీ రక్షణకు, మీరు ఇచ్చిన సంకల్పానికి, భవిష్యత్ జ్ఞానానికి సలాం ప్రభా. ఏమిచ్చిన రుణం తీర్చుకోలేము. మీ యొక్క కృప, కనికరము, ప్రేమను బట్టి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుస్తూ ఈ ఉన్న మాటలు మాలో ఫలింపచేసి అభివృద్ధి చేయాలి. యేసుక్రీస్తు ఉన్నత నామములో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నామా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నీడని నడిపించును గాక.
ఆమె. మరి ఇప్పటి వరకు చెప్పిన పాఠం మీద ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి, నెక్స్ట్ పాఠాల్లో కంటిన్యూ చేయబడతాయి. అయితే గత పాఠం తాలూకు 1-2 డౌట్స్ నాకు తెలియపరిచారు. లింగొండల నుంచి సాగర్ గారి కుటుంబం. ఆత్మ అని రాసేటప్పుడు ఆని అక్షరంగా పెద్దగా ఎందుకు అడుగుతారు, ఎందుకు రాస్తారు బైబిల్లో? ఆ తర్వాత ఆది అందు అని బైబిల్ ప్రారంభించినప్పుడు ఆ క్యాపిటల్ లెటర్ గా రాశారు. ఏమైనా దాని వెనక ఏమైనా తెలుసుకోవాల్సిన జ్ఞానం ఉందా అని అడిగారన్న. మరి దయచేసి దీన్ని క్లియర్ చేస్తారని భావిస్తున్నాను. బైబిల్లో ఆత్మ అన్నప్పుడు అంటే మనిషిని ఆత్మ అని ఉంటది, దేవుని ఆత్మ అని ఉంటది, పరిశుద్ధాత్మ అని ఉంటది. అంటే అక్కడ ఆత్మ అన్నప్పుడు దేవుని ఆత్మ సంబంధించి దేవుని పరంగా దైవత్వానికి సంబంధించిన వారిలో సూచించేది అయినప్పుడు అక్కడ మనకు అర్థం కోసం బోల్డ్ లెటర్లో రాస్తారు. అలాగే మనిషిని ఆత్మ అన్నప్పుడు మామూలు లెటర్స్ లో వ్యక్తీకరిస్తాం. ఇది జస్ట్ టెక్స్చువల్ రిప్రజెంటేషన్ తప్ప, మనకు అర్థం కావడం కోసం తప్ప, కాంటెక్స్ట్ చదివితే అది ఏంటి, అది ఎసెన్స్ ఏంటి అని మనకు అర్థమైపోతుంది. అది అంటే అది కేవలం మన తెలుగు బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో వేరే వెర్షన్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇలాంటి మార్పు కొన్ని వెర్షన్స్ లో మనకు కనిపించదు, దాన్ని ఇగ్నోర్ చేస్తారు. నెంబర్ 1. సో నెంబర్ 2, ఆది యందు అన్నప్పుడు ఆ క్యాపిటల్ లెటర్ లో ఎక్కడ ఉంది? నేను మీకు అంటే యోహాను సువార్తలో ఆది యందా, ఆది కాండంలో ఆది యందా? జనరల్ గా అంటే రచయిత రాత పరంగా చూసినప్పుడు ఆ అనేది ప్రారంభ లెటరు క్యాపిటల్ లో రాస్తారు. ఒక పుస్తకం రాసినప్పుడు ఏమి రాస్తారంటే మొదటి లెటరు పెద్దగా రాయడం అనేది ఆ రచనా శైలిలో భాగం. అంతే, దానికి మించి అంతగా దానికి మనం ఆలోచించాల్సింది ఏముండదు. మనం చూస్తున్నాం, ఎందుకంటే యోహాను సువార్తలో కూడా అలా ఉందా అనేది నేను చూసే ప్రయత్నం చేస్తున్నాను. యోహాను సువార్తల్లో కూడా ఏమన్నా కాదు, అలాగే ఉందండి, అలా ఉంది. యోహాను సువార్త కూడా ఉంది. అలాగే చూడండి, యోహాను సువార్త ఉంది. అలాగే 3వ దినమున అన్నప్పుడు ము పెద్దది ఉంది. 3వ అధ్యాయంలో యూదుల్లో యు పెద్దది ఉంది. అలా అంటే ఇది అంటే ప్రారంభ అక్షరము అని అర్థం. ప్రారంభ అక్షరాన్ని బోల్డ్ చేసి పెద్దది చేస్తాను. నేను కూడా బ్లాగ్స్ రాసేటప్పుడు ప్రారంభ అక్షరాన్ని పెద్దది చేస్తాను. ఇది ఏం లేదు, లిటరేచర్ భాగంలోకి వస్తుంది. లిటరేచర్ రాసేవారికి రైటింగ్ లో వచ్చేటువంటి నొటేషన్ అంటారు దాన్ని, అలా నొటేషన్ వాడతారు. అంతే, దట్స్ ఇట్. అంత మంచి దానికి మరొక స్పిరిచువల్ బిబ్లికల్ మీనింగ్ ఏం కాదు. బయట పుస్తకాలు కూడా అలాగే రాస్తారు. ఓకేనా బ్రదర్? రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్రియులారా, ఈ రోజు విన్న పాఠం మీద ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగమని కోరుతున్నాను. ఈరోజు మీరు విన్నారు కదా,